ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కేసును తెలంగాణ హైకోర్టు ఇవాళ లిస్ట్ చేయనుంది. ఈ కేసు విచారణ ఎప్పుడు జరగాలనే దానిపై హైకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకునుంది. ఈ కేసు గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఓబులాపురం మైనింగ్ సంస్థకు గనుల కేటాయింపులో శ్రీలక్ష్మి పాత్రపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన కీలక ఆదేశాల నేపథ్యంలో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీలక్ష్మిపై కేసును తెలంగాణ హైకోర్టు గతంలో కొట్టేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సిబిఐ సవాల్ చేసింది. ఈ తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు మరోసారి తెలంగాణ హైకోర్టు విచారించాలని గత నెలలో ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో జరిగిన అక్రమ ఇనుప ఖనిజ తవ్వకాలకు సంబంధించి ఓబులాపురం మైనింగ్ కంపెనీపై కేసు నమోదైంది. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో సిబిఐ ఈ కేసు చేపట్టింది. ఈ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీలక్ష్మి సహా పలువురు నిందితులుగా ఉన్నారు. శ్రీలక్ష్మి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరీగా పనిచేశారు. ఆ సమయంలోనే గాలి జనార్దన్ రెడ్డి యాజమాన్యంలోని ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో 2011లో ఆమె అరెస్ట్ అయి సుమారు ఏడాది పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. 2022 నవంబర్లో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మిపై కేసు కొట్టివేస్తూ ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈ తీర్పును సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 3 రోజుల కిందట తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. శ్రీలక్ష్మి పాత్రపై 4 నెలల్లో మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. 2022 నాటి తీర్పు ప్రభావం లేకుండా ఈ విచారణ జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగనున్న విచారణ కీలకంగా మారింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, ఓఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ బివి శ్రీనివాస్ రెడ్డి, అప్పటి మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ బిడి రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెహఫూజ్ అలీ ఖాన్లకు నాంపల్లి సిబిఐ కోర్టు గత నెల 6న 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే అప్పటి మైన్స్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి కృపానందన్లను సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. శ్రీలక్ష్మి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోస్టింగ్ లేకుండా వెయిటింగ్లో ఉన్నారు. 2016లో ఆమె సస్పెన్షన్ రద్దయిన తర్వాత తెలంగాణలో పనిచేశారు. ఆ తర్వాత 2020లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో ఆమె స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు. ఇవాల్టి తెలంగాణ హైకోర్టు విచారణ శ్రీలక్ష్మి భవిష్యత్తును నిర్ణయించనుంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన 4 నెలల గడువులో ఈ కేసు విచారణ పూర్తవ్వాల్సి ఉండటంతో ఈ కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ఫలితం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలపై అలాగే ఐఏఎస్ అధికారుల బాధ్యతలపై చర్చలను రేకెత్తించే అవకాశంగా ఉంది.